హాయ్, మీ లక్ష్మీనండి. ఈరోజు నేను బోటి కర్రీ చపాతి చేస్తున్నాను. ఈ బోటి కర్రీ ఇలాగ చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా. ఈ బోటి కర్రీ కొరకు బోటి 3/4 కేజీ బోటి అండి. ఇది 4 సార్లు సాల్ట్ పసుపు వేసి బాగా కడిగేసి పెట్టుకున్నాను. మళ్ళీ పొయ్యి మీద ఒక గిన్నెల వాటర్ పోసి ఈ బోటి వేసి కొంత సాల్ట్ వేసి ఉడికిచ్చి 5 నిమిషాలు ఉడికిచ్చి మళ్ళీ కడిగి పెట్టుకున్నాను. 5 సార్లు క్లీన్ చేసిన బోట్ ఇది చాలా నీట్గా అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకొని చపాతి కొరకండి ఈ నాకు కావాల్సినంత పిండి తీసుకున్నాను. జల్లించి పెట్టుకున్న పిండి ఇది. 1 స్పూను సాల్ట్ వేసి 2 స్పూన్ల నూనె వేసుకొని ఇది కలిపేసుకోవాలి. మీకు ఎంత పిండి కావాలంటే అంత పిండి తీసుకొని దానికి తగ్గట్టు సాల్ట్ నూనె వేసుకొని ఇలా కలుపుకొని వాటర్ పోసి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి చాలా సేపు కొంచెం నలిపి కలపాలండి. ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి 1 స్పూన్ గసాలు వేసి కూర కొరకు ఇవి వేయించుకొని మిక్సీ జార్లో వేసేసుకొని 2 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని ఇది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈ కొబ్బరి గసాల పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. పొయ్యి మీద కుక్కర్ పెట్టి 4 స్పూన్ల నూనె వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు 3 ఇవి వేసేసుకొని కలిపేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసి 1 స్పూను సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా కలిపేసి 2 పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు వేసి ఇది కొంచెం కలర్ వచ్చాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇది కొంచెం బాగా కలర్ రావాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బోటి వేసేసుకొని కలిపేయాలి. ఈ బోటి కర్రీ కుక్కర్లో వండితేనే ఉడుకుతుందండి, గిన్నెలో అయితే ఉడకదు. ఇంకొక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇది కలిపి మూత విజిల్ లేకుండా మూత పెట్టేసి ఉడికియాలి. నీరు వస్తుంది. ఇలా నీరు వచ్చిన బోటి ఈ నీరంతా ఉడికిపోయే వరకు ఉడకాలి. ఇలా నీరంతా ఉడికిపోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకొని 4 స్పూన్ల కారం వేసుకొని పేస్టు కొబ్బరి గసాల పేస్ట్ కూడా వేసేసుకొని ఇది బాగా కలిపేయాలి. ఇది ఇలా కలిపేసుకొని దీనికి మళ్ళీ విజిల్ లేకుండా మూత పెట్టేసి ఈ టమాటా మగ్గనిద్దాం. ఈ టమాటా మగ్గిపోయిందేమో చూద్దామండి. ఇలాగ మంచిగా మగ్గిపోయింది. దీనికి చింతపండు 1 నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి పులుసు తీసుకొని వేసేసుకోవాలి. ఇలా చింతపండు పులుసు వేసుకుంటే బోటి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. వాటర్ 1 గ్లాసు పెద్ద గ్లాసు వాటర్ పోసేసుకొని ఇది కలిపేసి మూత పెట్టేసి విజిల్ పెడదాం. ఇది 1/2 గంట సేపు ఉడకాలండి. ఇది 15 నిమిషాలు ఉడికితే బాగా మెత్తగా ఉడికి టేస్ట్ బాగుంటుంది. బోటి కర్రీ కొంచెం ఎక్కువనే ఉడకాలి కదండి. ఇప్పుడు ఉడికిందేమో చూద్దాం. చాలా బాగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిందో. కలర్ కూడా బాగుంది. 1/2 స్పూను గరం మసాలా, 2 స్పూన్ల ధనియాల పొడి వేసి కలిపి కొంచెం ఒక అర నిమిషం ఈ మసాలా మగ్గే వరకు మూత పెట్టేద్దాం. తర్వాత మూత తీసి పుదీనా కొత్తిమీర వేసేసి ఇంతేనండి, అయిపోయింది కర్రీ. ఇలా చేసుకున్న కర్రీ చపాతి చాలా టేస్ట్గా ఉంటుంది.
ఇప్పుడు చూద్దామండి ఉడికిందో లేదో. మెత్తగా ఉడికిపోయింది. దాదాపు 20 నిమిషాలు ఉడికించుకున్నాం. ఇది చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికించుకుంటేనే కర్రీ టేస్ట్గా ఉంటుందండి. చపాతీ కొరకు పిండి మెత్తగా బాగా నానిపోయింది. మీకు ఏ సైజు చపాతీ కావాలంటే ఆ సైజు ఉండలు చేసుకొని ఇలా అన్నీ పెట్టేసుకోవాలి. పీట మీద పొడి పిండి వేసేసి చపాతీ చేసుకోవాలి. ఇలా చపాతీ చేసుకొని మడత పెట్టేసుకోండి. ఇలా మడత పెట్టండి. ఈ చపాతీ మళ్ళీ కర్రతో మళ్ళీ చపాతీ రౌండ్గా చేసుకోవాలి. అయిపోయింది. ఇది రెండో చపాతీ. ఇది ఇంకో రకంగా మడత పెడదామండి. ఇలా మడత పెట్టేసుకొని ఇది కూడా చపాతీ కర్రతో మరీ గట్టిగా నొక్కకుండా చేసుకోవాలి. ఇది అయితే రౌండ్గా అయితే రాదు, కొంచెం పలక మోడల్ వస్తుంది. ఇలా చేసుకోవాలి. ఇంకా మూడో చపాతీ, అది కూడా చపాతీ చేసుకొని ఇలాగ సన్నగా మన రోడ్డు లేక చుట్టుకుంటూ రావాలి. ఇలాగ అంతా చుట్టేసుకొని దీన్ని రౌండ్గా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకొని మళ్ళీ పొడి పిండి వేసి చపాతీ కర్రతో చపాతీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న చపాతీలు బాగుంటాయి మెత్తగా. అన్ని చపాతీలు చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెన్నం కాలిపోయింది. ఈ చపాతీని పెన్నం మీద వేసేసి ఇలా ఒక సైడ్ కాలనేయాలి. రెండో సైడు తిప్పి కొద్దిగా నూనె అటు ఇటు నూనె వేసుకొని కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఇలా కాల్చుకున్న చపాతీ ఇది తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక చపాతీ, రెండో చపాతీ అండి, పలక మోడల్ చపాతీ కాల్చుకుందాం. ఇది కూడా కొంచెం కాలనిచ్చి మళ్ళీ ఇటు సైడు తిప్పి నూనె వేసి కాల్చుకోవాలి. ఏదో ఒక రకంగా మడత పెట్టుకుంటే ఇలాగ పొంగి రోజంతా మెత్తగా ఉంటాయండి చపాతీలు, దూది లేక. మీకు ఇష్టం వచ్చిన మడత ఏదన్నా ఒకటి పెట్టుకోండి. ఈ చపాతీ కూడా తీసేసి మూడో రకం చపాతీ కాల్చుకుందాము. ఈ చపాతీని కూడా కొంచెం కాలం ఇచ్చి తిప్పేసుకొని మళ్ళీ కాల్చుకోవాలి. కొంచెం చపాతీ కొంచెం కాలితే పొంగుతుందండి. ఇప్పుడు నూనె వేసుకోవాలి. ఇలా రెండు సైడ్ల నూనె వేసుకొని తిప్పేసుకొని కాలిన తర్వాత తీసేసుకోవడమే. మెత్తటి చపాతీలు తయారైపోయినాయండి. నేను ఇప్పుడు ఈ చపాతీ పొరలు వచ్చింది చూపిస్తానండి. చూడండి ఎంత బాగా పొరలు వచ్చిందో. చాలా మెత్తగా ఉండి పొరలు వస్తుంది. మీకు ఇష్టం వచ్చిన మడత పెట్టుకోండి. ఇదిగో ఇట్లా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు నేను మా అబ్బాయికి ఈ బోటి కర్రీ చపాతీ పెట్టేస్తున్నానండి. ఇది రోటీలకే కాదు అన్నాములకు కూడా బాగుంటుంది ఈ కర్రీ. మా అబ్బాయి ఈరోజు సండే ఇంటి దగ్గరే ఉన్నాడు. చాలా బాగుందమ్మా, చాలా సూపర్ ఉంది, బాగుంది చపాతీ.